అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, 11వ అధ్యాయము మొదటి వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. చదవబడిన వాక్యమును దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన ఆదివారం నుండి తిరిగి మరలా ఈ బుధవారం రాత్రి కాలం వరకు నన్నును సంఘ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచిన ఆయన, తిరిగి మరలా నీ పాద సన్నిధానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఒక దినము గడుపుట నీ సన్నిధిలో 1000 దినాల కంటే శ్రేష్టమనే కార్యాన్ని మేము అనేక దినాలుగా, అనేక సంవత్సరాలుగా దేవా మా జీవితాల్లో మేము వింటూ ఉన్నాం ప్రభువా. అటు శ్రేష్టమైన సన్నిధిని మీరు మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. నీ బిడ్డలు ఆయా ప్రాంతాల నుంచి ఎంతో ప్రయాసతో ఈ స్థలానికి వచ్చారు తండ్రి. నిత్యంగా వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు ముచ్చటించండి, మీరు మాట్లాడండి నాయన. తప్పగా మీరు బలపరచండి తండ్రి. తప్పగా నాయన మేము ఏ విధంగా ప్రభువా సిద్ధపాటు కలిగి ఉండాలో మా అందరికీ మీరు సహాయం చేయి తండ్రి. ఇంకెవరైతే రావటానికి దేవా ఆశ చూపుతూ ఉన్నారు తండ్రి, త్వరగా బిడ్డలందరూ రాగలటానికి సహాయం చేయండి. వారికి ఉన్న ప్రతి ఆటంకాన్ని, ప్రతి బంధకాన్ని నాయన యేసుక్రీస్తు నామములో వారికి విడుదల కలుగునుగాక ప్రభువా. ఇగో మందిరం చుట్టూ నీ సన్నిధి ఉంచండి, నీ కంట్రోల్లో ఉంచండి ప్రభువా. పెద్దలను, పిల్లలను అందరినీ, నన్ను కూడా మీరు జ్ఞాపం చేసుకుని ఆయన ఏ విధమైన దుష్టాత్మ కానీ, ఏ విధమైన నిద్రాత్మ కానీ ప్రభువా, దేవా ఏ విధమైన దుష్టుడు ఇక్కడ పని చేయకుండా యేసుక్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా. నిత్యంగా కొద్దిసేపు నిలబడుతున్నాను, మీరు జ్ఞాపం చేసుకోండి. అరికాలం మొదలుకుని నడినెత్తి వరకు నన్ను మీరు ముట్టండి ప్రభువా, నన్ను అభిషేకించండి తండ్రి. ఈ సమయంలో మాకు ఏది అవసరమైందో నీవే దేవా నీ దాసును మరుగుపరిచిన ఆయన మాతో మీరు మాట్లాడి తండ్రి. మమ్మల్ని అందరూ కూడా ప్రభువా నీ గొప్ప వాక్యము చేత ప్రతిష్ఠించండి నాయన. నీ వాక్యము చేత మమ్మల్ని అందరూ బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నీకు కూడా లోపలికి వచ్చి కూర్చోపోవా, వాడు అల్లరి చేయడా? లోపలికి కూర్చో, వెనకాల కూర్చో. సరే, మంచిది. దేవుని స్తోత్రం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం విందాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. మనము చాలా దుర్దినాలలో, చెడ్డ దినాలలో, చాలా అపాయకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. దేవుని వాక్యం చెప్పబడుతున్న రీతిగా ప్రతీదీ కూడా వాక్యములో ఉన్నది ఏది పొల్లిపోకుండా నెరవేర్చబడుతున్న చివరి సమయంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా దేవుని వాక్యాన్ని మనము చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన పిల్లలు వెళ్ళిపోయే సమయం చాలా దగ్గరగా ఉందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈ యొక్క అధ్యాయం మీద
దేవుడు ప్రవక్త నోటిలో నుండి ఎన్నో కార్యాలు ఈ అధ్యాయం మీద తన పిల్లలతో ఈ చివరి కాలంలో మనల్ని ప్రోత్సాహపరుస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ అనేకమైనటువంటి విషయాలను ఆయన మనకి నేర్పుతూ ఉన్నాడు. హల్లెలూయా. దీన్ని కూడా అంటారు, దీన్ని ఏమంటారంటే ఒక విశ్వాసుల జాబితా అని చెప్తారు. బైబిల్ పండితులు అందరూ ఏమంటారంటే విశ్వాసుల యొక్క జీవిత విధానాలు, వారి యొక్క భక్తి యొక్క విధానాలు ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం. విశ్వాసం అనేది నేను ఇంకా ఎందుకో ముందుకు రావాలనిపిస్తూ ఉంది. మన ప్రవక్త 7 పరిమాణాల గురించి బోధించాడు ఆయన. 7th డైమెన్షన్, 7 పరిమాణాలు. దేవుని స్తోత్రం. మీరు విన్నారు అనుకుంటున్నాను, మర్చిపోవచ్చు. ఈ 7 పరిమాణాల్లో మనం చూసినప్పుడు 3 పరిమాణాలు, ఒకటి వెలుగు, రెండవది పదార్థము లేక భూమి, మూడవది కాలము. దేవుని స్తోత్రం. చూడండి, మనం కూడా దేవుడు కాలములోనికి పంపించాడు. దేవుని స్తోత్రం. అందుకే అనేక మంది ఎవరైనా క్రైస్తవులైతే, క్రిస్తానుపులైతే చచ్చిపోయాడు లేకపోతే మరణించాడు అంటూ ఉంటారు. అన్యజనుల దగ్గరికి వెళితే ఫలానా అతను కాలం చేశాడు అని చెప్తారు. అని అర్థమైంది మీ అందరికీ? హల్లెలూయా. కాలము, తరువాత సైన్స్, విజ్ఞాన శాస్త్రం. ఆమె చెప్తారా? 4వది ఏంటండి? విజ్ఞాన. చూడండి, సైన్సు ఎంతగానో డెవలప్ అయినటువంటి కాలములో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. నిజంగా మరి ప్రతి టెక్నాలజీని చూసినప్పుడు ఎన్నెన్నో మార్పులు అనేవి వచ్చేసాయి. హల్లెలూయా. 5వది పాతాళం, అది భూమి క్రింద ఉంది. దేవునామ స్తోత్రం కలుగును గాక. 6వది పరదేశి. ఆమె చెప్తారా? 7 పరలోకము లేక దేవుడుండే స్థలం. దేవునామ స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైన మాటలు? అనగా వెలుగు, భూమి, కాలం, ఈ 3 ఇక్కడ ఉన్నాయి. దేవునామానికి స్తోత్రం. అలాగే సైన్స్ ఉంది, దాన్ని ఏమన్నామంటే విజ్ఞాన. చూడండి, ఇప్పుడు మొన్న ఎప్పుడే అన్నాను ఒక మాట, ఇప్పుడు ఇట్ల మీద కూడా మోజు తగ్గిపోయిందంట. ఏంటండి? ఇట్ల మీద కూడా అయిపోయింది. చేతుల్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇంట్లో 4గురికి ఉన్నాయి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఉన్నాయి. నిన్న ఒక బిలీవర్ అంది, ఫోన్ కొనవాడు అడిగితే కొడుకు కోళ్ళు అన్నారండి, నీకెందుకు అన్నారంట. మరి నాకు ఫోన్ వద్దా అండి, నాకు ఎవరైనా మా అన్నయ్యలు ఫోన్ చేయరా అని నాతో చెప్పింది. దేవునామన స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, 5వది మన భూమి కింద ఉంది, పాతాళము అన్నారు దాన్ని. దేవునామన స్తోత్రం. కొంచెం ఎంకరేజ్ చేయాలి, మీరు వినాలి. ఉన్న 4గురైనా మనము దేవుని యొక్క సన్నిధిని తీసుకుని రావాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. మౌనంగా ఉండొద్దు ఎవరు కూడా. మనం కదిలితే దేవుడు కదులుతాడు. మనం ఆమెలు చెప్పినప్పుడే మన ప్రవక్త అన్నాడు, సేవకుడిని ప్రసంగం చేపిస్తాడు. దేవునామని స్తోత్రం. ఆయన ఏదో చెప్తాడు అనే భావంతో మనం ఉండొద్దు, కానీ దేవుడు నాతో మాట్లాడాలి అనే భావంతో మనం ఉన్నప్పుడు నిత్యముగా మనము దేవుని సన్నిధిని అనుభవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, పాతాళం కింద ఉన్నది. 6వది పరదేశి. దేవునామని స్తోత్రం. దీన్నే మన ప్రవక్త ఏమన్నాడంటే విశ్వాసం అనేది 6వ ఇంద్రియము. ఏంటండి? శరీరానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి.
చెప్తారా మీరంతా? తెలుసు కదా మీ అందరికీ. అలాగే చూడండి, పౌలు గారు చెప్తూ ఉంటాడు కొరింథీ పత్రికలో, బాహ్య పురుషుడు, అంతర్య పురుషుడు. దేవుని స్తోత్రం. అప్పుడప్పుడు అంటూ ఉంటాం మనం క్యాజువల్గా, మనకు నా సంగతి తెలుసా? ఏంటి నీ సంగతి తెలుసు అంటే లోపల ఉన్నవాడు అన్న మాట అన్నమాట అది. ఒకవేళ నా దగ్గర నువ్వు జాలే చూస్తున్నావు, నా దగ్గర దయే చూస్తున్నావు, నా దగ్గర ప్రేమే చూస్తున్నావు, లేకపోతే నా దగ్గర ఇదే చూస్తున్నావు, కానీ నా అసలు రూపం ఏంటో నీకు చూపిస్తాను. దాన్ని ఏమన్నారంటే బాహ్య పురుషుడు అన్నాడు. అయితే అది లోకస్తులు మాట్లాడేటువంటి మాట, ఆత్మ సంబంధులు మాట్లాడేటువంటి మాట ఏమిటి అంటే దాన్నే పౌలు గారు తన భాషలో, మరి వాక్యపు భాషలో ఆయన మాట్లాడిన విధానము ఆంతర్య పురుషుడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆంతర్య పురుషుడికి, ఆ పురుషుడు ఎదగాలి అంటే ఈ వాక్యము ఎంతో అవసరమై ఉన్నది. దేవునామని స్తోత్రం. మరి ఆత్మీయమైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి, అక్కడ తర్కం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఇంకా చాలా కొన్ని విషయాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. కనుక నేను ఇక్కడ చూడండి ఏమన్నాడు, విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దృశ్యమైనవి చెప్పండి, అదృశ్య. దేవుని స్తోత్రం. మనం ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, దృశ్యములో నుండి అదృశ్యమైన వాటిలోనికి వెళ్తున్నాం. చూడండి, భూమి కనపడుతుంది మనకి. ఆమె చెప్తారా? హల్లెలూయా. వెలుగు కనపడుతుంది మనకి. వెలుగు ఎప్పుడైతే కనపడే చీకటి అడిపోతుందిరా, ఇంకో గంటలు అయిపోద్దిరా, చీకటి. ఇదేంటిరా వర్షాకాలం వచ్చిన ఇంకా ఎలుగ్గా ఎండాకాలంగా ఉందేంటి అని కొంచెంసేపటికి బళ్ళును చీకటి అడిపోతుంది. ఎప్పుడైతే చీకటి అడిందో మనిషి అంటాడు దాన్ని చీకటే అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సంగమ చాలా జాగ్రత్తగా వినాలి. ఏదో మీకు చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునామని స్తోత్రం. మనము కూడా వినటానికి ఇష్టపడాలి. ఎందుకంటే బైబిల్ అంటుంది వినుట వలన, తెలుసు ఈ కార్యం, వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది, లేక విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, ఒక ఆత్మీయమైన ప్రత్యక్షత, దాన్ని ఏమన్నారంటే విశ్వాసము, బయలుపాటు. దేవుని స్తోత్రం. దాన్ని మనం ఇప్పుడు నేను అన్నాను, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అంటే దేన్ని, ఏ దాని కొరకైతే దేవుడు నిన్ను నియమించాడో, దేని కొరకైతే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడో దానిని ఆత్మీయ రూపంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దాన్ని అది వినటానికి మనకేం కావాలో తెలుసండి. అందుకే యోహాను సువార్తలు అంటాడు, ఏమన్నాడు తెలుసా? మరి మీరు చూడండమ్మా, యోహాను సువార్త 3:3 అనుకుంటా కదా. అదేనమ్మా. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ హల్లెలూయా. ఏమర్థమైంది ఇప్పుడు? ఒకడు కొత్తగా చర్చికి రావటం వేరండి, బైబిల్ చదవటం వేరండి, కానుకలు వేయటం వేరండి, జన్మ వేరండి. దేవుని స్తోత్రం. మనము జన్మించకపోతే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో కనపడని దేశానికి. ఏ దేశం అది? కనబడని దేశానికి. ఆ కనబడని దేశం గురించే ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అనేక మంది సాక్ష్యాలు ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇది కూడా అర్థం కాకపోతే ఎక్కడికి వెళ్తావు? నా మాటలు అర్థమైనాయా? అర్థం చేసుకోవాలి దీన్ని. అందుకే యేసు ప్రభువు వారు అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడైనటువంటి దైవజనుడితో అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి అబ్బాయి.
నువ్వు జన్మించకపోతే ఆ రాజ్యాన్ని చూడలేవు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, విశ్వాసుల జాబితాను దేవుడు మన ముందెట్టాడు. ఎందుకంటే 6వ పరిమాణమును మనకు చూపిస్తున్నాడు. 6వ పరిమాణాన్ని మీరు చూడాలి అంటే ఖచ్చితంగా తిరిగి జన్మించాలి. జన్మించడమే కాదు, అగ్ని బాప్తిసం పొందాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ లేనివాడు ఆయన వాడు కాడు. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, విశ్వాసం గురించి చెప్తూ దేవుని ప్రవక్త చెప్పినటువంటి మాట ఏమిటంటే, వినుట వలన విశ్వాసం కలుగును, అయితే వినుటయే విశ్వాసం కాదంటున్నాడు. ఏంటండి, అందరు కాదు ఏమన్నా, వినుట వలన విశ్వాసం వచ్చేద్దే, వినుట వలన విశ్వాసం వచ్చేద్దే, వినుట వలన విశ్వాసం వచ్చేద్ది అంటున్నావు. మరి రాలేదే. యథాస్థితిలోనే ఉన్నాం మనం. మొక్క వేసినట్టే ఉంది, చిగురు లేదు, కొమ్మలేయట్లేదు, పుష్పించట్లేదు, ఫలాలు రావటం లేదు. దేవుని స్తోత్రం. అంటూ ప్రవక్త అంటున్నాడు, ఒక రొట్టె ముక్క 25 రూపాయలకి కొనబడిను. 25 రూపాయలకు రొట్టె ముక్క కాదు, వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని స్తోత్రం. అంటే దీనికి ఏం యాడ్ చేద్దాం? అక్కడ ఉన్న లేఖనమే. మనుషుడు రొట్టె వలన, అర్థమవుతుందా? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వస్తున్నటువంటి ప్రత్యక్షత గల మాటలు, దేవుని స్తోత్రం, అవి నీకు విశ్వాసాన్ని కలగజేస్తాయి. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు, ఎలాగా? 11వ అధ్యాయములో ఉన్నటువంటి భక్తులందరూ, పరిశుద్ధులందరూ బైబిలు లేకపోయినా బలుల కింద, ఎడ్ల రక్తము కింద, కోడెల రక్తము కింద వారు ఏ విధముగా భయమును, భక్తిని, ఉదయకాలపు నైవేద్యాన్ని, సాయంకాలపు నైవేద్యాన్ని అర్పిస్తూ వారి జీవితాలను ఏమాత్రము కూడా అపవిత్రపరుచుకోకుండా, ఎందుకంటే నానా రకాలైనటువంటి ప్రజల మధ్యలో వారు ఉంటూ వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారంట. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అందుకు ప్రవక్త అంటాడు, అలా విశ్వాసమును ఉత్పత్తి చేయు ఆ వాక్యము వినుట ద్వారా మాత్రమే తీసుకుని వచ్చును. దేవుని స్తోత్రం. మనం వినే వాక్యములు ఏమో తెలుసా? ఉత్పత్తి చేసే గుణలక్షణం ఉందంట. అంటే దేవుని కొరకు జీవింపచేయు శక్తి అందులో దాగి ఉందట. ఎంతమంది ఆమె చెప్తారు? దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మనం చాలా విలువైనటువంటి ప్రజలం పిల్లరా, చాలా గొప్ప ప్రజలమై ఉన్నాం. ఎవరికి లేనటువంటి భాగ్యాన్ని, ఎవరికి లేనటువంటి ధన్యతను మనము ఏ విధముగాను, చూడండి, ఏ విధముగాను దేనికి సరిపోం మనం. అలాంటి మనలను కృప ద్వారా ఎన్నుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎందుకు? ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. ఏం తేవటానికి? దేవుని స్తోత్రం చెప్పాలి. దేవునికి ఏం తేవాలండి? మన ద్వారా ఆయనకి కీర్తి కలగాలి, మన ద్వారా ఆయనకి గౌరవం రావాలి, మన ద్వారా ఆయన స్తుతించబడాలి, మన ద్వారా ఆయన మహిమపరచబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగానండి. అక్కడ మిరియాము ఉంది. మిరియాము ఎవరు? మోషే అక్క. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, వాళ్ళు ఎలాంటి పరిస్థితులలో భక్తి చేస్తున్నారు? ఎలాంటి పరిస్థితులు ఆలోచించాలి.
ఎలాంటి పరిస్థితులు ఉంది అక్కడ. మగపిల్లవాడు పుడితే చంపేయండి అని ఆజ్ఞలు కలిగినటువంటి సమయం అది. దేవుని స్తోత్రం. ఒకవేళ మగపిల్లాన్ని వీళ్ళు దాచిపెట్టారు అనేటువంటి విషయముగాక తెలిస్తే వాళ్ళ ప్రాణాలు ఐగుప్తు కోటకే అలాడతాయి. దేవుని స్తోత్రం. అలాంటి పరిస్థితి మీకు వస్తే నీ విశ్వాసము ఏంటి? చర్చ్ మానేతావు, ప్రార్థన మానేతావు, ఆల్ నైట్ మానేతావు. ఏ విషయములో కూడా ఎందుకు అలా జరుగుతుంది అని చెప్పనా? ఎందుకు చెప్పనా? రొట్టె తింటున్నావు నువ్వు అంతే. రొట్టె వలన ఉపయోగం లేదు. వాళ్ళకి వచ్చేసాడట, వీళ్ళకి ఇచ్చేసాడంట, వాళ్ళకి వచ్చేసాడంట, ఆ ప్రహారీ గోడ కడతకు దేవుడు సహాయం చేశాడంట, బస్సు కొనుక్కోవడానికి సహాయం చేశాడంట, ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేశాడంట. ఈ పనికి రావు. ఆ విశ్వాసం నిన్ను అక్కడికే చేర్చదు. హల్లెలూయా. నిజంగా ఆయన చెప్తున్నటువంటి 6వ పరిమాణం అనే విశ్వాసం అనే బయలుపాటు పిల్లలారా మీకు ఇచ్చేసాడు. అది మీ లోపలే ఉంది. దేవుని స్తోత్రం. మీ లోపల అది మీ లోపల ఉన్నదని నీకు తెలియాలంటే అక్కడ ఏం చేయబడాలి తెలుసా? ఆ బొగ్గు మండుతున్న బొగ్గు దగ్గరికి రావాలి. మండుతున్న బొగ్గు దగ్గరికి రావాలి. ఎప్పుడైతే మండుతున్న బొగ్గు దగ్గర ఏముంటుందంటే ఫ్యాన్ గాలి ఉంటుంది. ఏ గాలి? ఫ్యాన్ గాలి. ఇప్పుడు ఫ్యాన్ గాలికి మండుతున్నటువంటి ఆ నిప్పు ఏమవుతుంది? ఎర్రగా రగులుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బొగ్గును అక్కడ పెట్టామో అది కూడా అంటుకుంటుంది. హల్లెలూయా. అరే నాలో ఉందా? అందుకే ఆ అమ్మతో అన్నాడు, నీలో ఉన్న విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పనా, నీలో ఉన్న 7వ ముద్రే నిన్ను స్వస్థపరిచింది. నీలో ఉన్న ఆ దైవిక ప్రేమే నిన్ను బాగు చేసింది. ప్రత్యక్షత, బయలుపాటు. దేవుని స్తోత్రం. అక్కడ చెప్పనా? నేను చెప్పమంటారా? మొదటి ఈడ్పు, 2వ ఈడ్పు, 3వ ఈడ్పు సంఘం అక్కడ కలిగి ఉంది. ఎవరు సంఘం? స్త్రీ సంఘమునకు సాదృశ్యం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడైనటువంటి ఆ దైవజనుల్లో నుండి ఆ వాక్యమే శరీరమైనటువంటి ఆ బలిష్ఠుడైనటువంటి దూతలో నుండి ఆమె ఏమి లాక్కొని తెలుసా? ఆయనలో ఉన్న శక్తిని లాగింది. అందుకే ఆయన అన్నాడు అక్కడ, నేను బలహీనుడయ్యాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. జాగ్రత్తగా మిరియాము కోసం మాట్లాడు. అక్కడ మోసే తల్లి కూడా ఉంది. ఆమె చెప్పండి, ఆమె చెప్తారా? చూడండి, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క బయలుపాటు ఎవరైనా చూస్తారేమో, చంపేస్తారేమో అనేటువంటి పరిస్థితి. ప్రవక్త అంటాడు, ఆమె ఆ బిడ్డతో మరణములో దానిని ఉంచుటకు నిలబడి ఉన్నప్పుడు, చూడండి, ఆ బిడ్డని ఇంకా దాన్నే బైబిల్ అంటది ప్రతిష్ఠ చేయటం. నాయన వీడిని ఇచ్చావు, వీడు ఎవరో నాకు తెలుసు. ఆమె చెప్పాలి. నా మాట అర్థమైందండి? దేవునికి మహిమ కలుగును గాక. వీడు ఎవరో అనేటువంటి బయలుపాటును మిరియాము యొక్క లేక మోషే యొక్క తల్లి కలిగి ఉన్నారట. అందుకే నేను అందుకు చదివించిన ఆ వాక్యం ఏంటి తెలుసా? దృశ్యమైనది కాకుండా అదృశ్యమైన దానిని, 6వ పరిమాణం విశ్వాసం అనేది బయలుపరుస్తుంది. చప్పట్లు కొట్టి దేవునామమును మహిమపరచాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు ఆటో మీద వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, నువ్వు నడిచి వెళ్తున్నా, నీకు తెలియదు, కానీ నువ్వెవరవో దెయ్యానికి తెలుసు బాగా. దేవుని స్తోత్రం కలుగును గాక. తెలుసు అంటారా? ఖచ్చితంగా నీకు తెలీదు.
ఎందుకు నీకు తెలియదంటే నువ్వెవరవో నువ్వు ఎరిగి ఉండలేదు. నువ్వెవరవో నీవు ఎరిగి ఉండలేదు. నీవు ఎరగడమే ప్రవక్త అంటున్నాడు ప్రత్యక్షత. దేవుని స్తోత్రం. అందుకే చూడండి, ఆ మగ శిశువుని నదిలో వారు ఏం చేస్తున్నారు? విసిరేస్తున్నారు, లేక అప్పగిచ్చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎలాగా? దేనికి అప్పగి? మరణానికి అప్పగిస్తున్నారు వాళ్ళు. నైలు నదిలో ఇప్పటికే పిల్లలను తినేసి మగపిల్లలందరినీ, అక్కడ ఉన్నటువంటి ముసళ్ళు ఇవన్నీ కూడా బలిసిపోయినాయట. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రవక్త అంటాడు, ఒక మగబిడ్డ అయ్యుండుట చూడగానే నదిలోనికి పడవేశారు వాడు. ప్రవక్త అంటాడు, ఇప్పుడు ఇక్కడ తల్లి నిలబడి ఉండగా అతడు అయోగ్యమైన బిడ్డ అతడు యోగ్యుడైన బిడ్డ అయి ఉండుట ఎరిగి ఉండెను. దేవుని స్తోత్రం. ఆ బిడ్డ ఎవరో ఎరిగే వారు మరణానికి అప్పగిచ్చారట. అలా యేసు ప్రభుని కూడానంట దేవుడు యేసుక్రీస్తు ఎవరో ఎరిగే ఆయనను సిలువకు అప్పగిచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్పాలి. చప్పలు కొట్టి దేవునామానికి మహింపరచాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అతడు దేవుని యొక్క ముందుగా ఏర్పాటు చేయబడిన దేవుని కుమారుడై ఉన్నాడు. మనం విన్నాం, దేవుడు మనలను ముందుగానే ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే పిల్లరా, ఇప్పుడు ఈ చివరి దినాలలో మనం ఎవరమో ఆదివారం చెప్పాను నేను. మనం ఏ దినాల్లో ఉన్నామంటే చాలా జాగ్రత్తగా వినాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు ఎదుగుతారు. ఈ విశ్వాసుల జాబితాను మనం చూసినప్పుడు అబ్రహాం అంటాడు, దూరము నుండి చూసే వందనాలు చెప్పాడంట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లారా, ఈ యొక్క బయలుపాటు జాగ్రత్తగా వినాలి. ఈ ప్రత్యక్షత, ఈ విశ్వాసము దేవుడు ఎవరిని ముందుగా ఎన్నుకున్నాడో వారిని అది ఖచ్చితంగా సిద్ధపరుస్తుంది, ప్రిపేర్ చేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. పౌలు గారు చెప్తున్నాడు ఆ మాటను మనకి. ఎందుకంటే ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర, 3 కార్యాలు. 3 అందరికీ అర్థమైందండి? ఆర్భాటము, వర్తమానమును ప్రకటించడమే ఆర్భాటం. దేవుని స్తోత్రం. ప్రధాన దూత శబ్దం. ఎవరు ప్రధాన దూత? ప్రభువైన యేసుక్రీస్తే. చాలా జాగ్రత్తగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆ ప్రధాన దూత శబ్దం ఎప్పుడైతే వినపడిందో, ఇప్పుడు భూగర్భంలో దాచబడినటువంటి పరిశుద్ధులు తిరిగి లెగిస్తారు. దేవుని స్తోత్రం. ఆ స్థితికి మనం వచ్చేస్తున్నాం ఇప్పుడు అని మీరు గ్రహించాలి. పేడ చేసుకుందాం, బట్టలు ఉదుకని నడుము లాగేస్తుంది, కొంచెంసేపు పడుకుందాం ఫ్యాన్ వేసుకుని, ఇలాగా అనుకునే సమయం ఇది కాదు. పురుషులు కూడా, నేను కష్టపడి వచ్చేసాను, ఈ ఎండలో ఇవాళ బరువైన పని చేశాను, నేను చాలా కష్టపడిపోయాను ఈ రోజును అనుకునే సమయం ఇది కాదు. పేతురు గారు రాశాడు. చూడమ్మా, పేతురు చూడండి. పేతురు గారు ఏం రాశాడో చదువుదాం. పేతురు గారు ఏం రాశాడో చదువుదాం.
అమ్మ రెండో పేతురు చదవండి. 2 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలెను. 1000 సంవత్సరాలు హల్లెలూయా ఎలా ఉన్నాయంటండి? మాట్లాడతలేదు ఎవరు. ఎలా ఉన్నాయి? ప్రభువు దృష్టికి ఒక దినం అంటే ఇప్పుడు ఈ ఏళ్ళ గడిచింది అంటే 1000 సంవత్సరాలు ఆయన దృష్టిలో వెళ్ళిపోయినాయి. మన దృష్టిలో ఇంకా ఉన్నాయి. 2027 అంట, 2028 అంట. ఇందాక మా అబ్బాయి చెప్పాడు, ఓ ఫ్రెండ్ ఫోన్ చేసి అడుగుతున్నాడంట, ఆయన ఓ పాస్టర్ గారు పెడుతున్నాడంట, ఈ ప్రపంచం నాశనం అయ్యటం లేక యేసుప్రభు రావటానికి ఇంకా 90 రోజులే, 90 రోజులే ఉంది. మళ్ళీ రేపొద్దున ఫోన్ చేయండి. 90 అంటే రేపొద్దున 89. ఒరే మాకు భయం వేసేస్తుందిరా బాబు, ఆ పాస్టర్ ఇలా పోస్టులు ఎడుతున్నాడు ఏంటి అని ఈ అబ్బాయిని ప్రశ్నించినప్పుడు ఇందాక ఆ విషయాన్ని నాతో పంచుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అవునండి, అవును. ఇప్పుడు మన ప్రవక్తను కూడా తప్పు పడుతున్నారు చాలామంది, తెలుసు కదా మీ అందరికీ. ఆయన వచ్చిన కాలంలో, వచ్చినటువంటి పరిచర్య సమయంలో ప్రపంచం యొక్క పరిస్థితిని ఆయన వడగట్టాడు. దేవుని స్తోత్రం. ప్రపంచంలో జరుగుతున్న కార్యాలు, ఆయా దేశాల్లో సంభవిస్తున్నటువంటి విషయాలు ఆమె చెప్తారా? హల్లెలూయా అంటూ ఆయన ఏమన్నాడు తెలుసండి? 70 ఏళ్ళలో అంతం రావచ్చు అన్నాడు. అంటూ అన్నాడు, అది నా ఊహ. ఇప్పుడు చూడండి, తెగుళ్ళ చేత అనేక మంది యవనస్తులు చచ్చిపోతున్నారు. ఇంకా ప్రపంచాన్ని చూడండి, ఏ బ్రాందీ కొట్టు ఖాళీ లేదు. ఇవన్నీ మనకి ఏం చూపిస్తున్నాయి తెలుసా? నేను వచ్చేస్తున్నాను, మీరు సిద్ధపడండి. సూచన. మత్తయి సువార్త దగ్గరికి వెళ్ళిపోండి. ఆయన సీక్రెట్గా కూర్చున్నప్పుడు అడుగుతున్నాడు, యుగ సమాప్తికి సూచనలేవి. సంగమా, నేనేమంటున్నానంటే, మీకు ఇవ్వబడిన వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్య ప్రకారంగా మనము జీవిస్తూ ప్రార్థన చేయండి, అంతే. ఆ బోర నీ లోపల నుంచే వినపడుతుంది. దేవుని నామమున స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు వస్తారు, వారు చెప్తారు, లెక్కలు కడతారు, లెక్కలేస్తారు, ఇవన్నీ చెప్తారు. దేవుని నామమున స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సూచనలు ఇచ్చాడంతే. అందరికి అర్థమవుతుందా? సూచనలు ఇచ్చాడు లేదా? అందరికి అర్థమైందా? దేవునామానికి మహిమ కలుగును గాక. చూడండి, అందుకే అంటున్నాడు. ఇంకా 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 చదువమ్మా, 9వ వచనం చదువమ్మా. 9వ వచనం. కొందరు ఏమనుకుంటున్నారు? మాట్లాడాలే, అప్పుడే రాడా? ఎలా చెప్తావు నువ్వు రాడని? ఆ కాలంలో మన ప్రవక్త ఆ కాలము యొక్క పరిస్థితులను లెక్కలగట్టి ఇది నా ఊహ అన్నాడు. దాన్ని మరి ఈనాటి అనేక మంది పరిశుద్ధులు అనబడుతున్నటువంటి వారు, ప్రవక్తలు అని చెప్పుకుంటున్నటువంటి వారు ఆయన ఈరోజు తప్పు పడుతున్నారు. దేవుని నామమున స్తోత్రం. మనం చెప్పాను, ఆ సెవెంత్ డే అడ్వెంటిస్ట్కి సంబంధించినటువంటి దాన్ని ప్రారంభించినటువంటి రస్సెల్ అనేటువంటి ఆ దైవజనుడు, మీ ఆస్తులు అమ్మేసేయండి, మీ ఇళ్ళు అమ్మేసేయండి, ఇవన్నీ చేసేయండి అని చెప్పినప్పుడు శుభ్రంగా అవన్నీ పట్టుకొచ్చి ఆయన దగ్గర పెట్టినప్పుడు
ఒక ఎడారికి పోయి ఆ ఎడారిలో పర్ణశాల వేసుకుని ఇదిగో పలానా రోజున వచ్చేస్తాడు అని చెప్పి అందరూ వచ్చేస్తున్నాడని ప్రార్థనలు చేస్తూ తమను సమర్పించుకుంటున్నటువంటి ఆ టైం వచ్చేసింది. ఆ టైం దాటిపోయింది. మెల్లగా ఆయన బయటికి వెళ్ళిపోయి కొండల్లో ఎక్కడో దాక్కున్నాడు. ప్రజలందరూ కూడా వెర్రిబాగులు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేవాడు కాడు గాని ఎవడనో నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. సంగమా, వస్తానని చెప్పినోడు ఖచ్చితంగా వస్తాడు. ఆయన తింటారు అన్నాడు, వచ్చినాయా? త్రాగుతారు అన్నాడు, వచ్చాయా? మాట్లాడదలేదు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు అని రాయబడి ఉంది, జరుగుతున్నాయా? మీకు అందరికీ ఏమర్థమవుతుంది? జరుగుతున్నాయా లేదా? భూకంపాలు వస్తాయన్నాడు, వస్తున్నాయా లేదా? సునామీలు వస్తాయన్నాడు, వస్తున్నాయా లేదా? ప్రేమ చల్లారిపోద్ది అన్నాడు, చల్లారిందా లేదా? ఆలోచించాలి మీరు. అవండి, ఆయన ఆలస్యం చేసేవాడు కాడు అనే సంగతిని మాత్రం నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, ఆర్భాటం అనేది వర్తమానమై ఉంది. హల్లెలూయా. ప్రధాన దూత శబ్దం నిద్రించినటువంటి పరిశుద్ధులు లెగిసేటువంటి సమయం అది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎత్తబాటాన్ని చాలాసార్లు చెప్పాను నీకు, మీ అందరికీ. చనిపోయిన పరిశుద్ధులు మనకి కనబడతారు. మీ మెమొరీ దగ్గర పెట్టుకోండి. వాళ్ళు దెయ్యాలా రారో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మరి నువ్వెంత ప్రిపేర్ అవ్వాలి, ఎంత ఆశ కలిగి ఉండాలి, నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి. చూడండి, ఆ ఫరో ఉన్నటువంటి, క్రూరుడు ఉన్నటువంటి ఆ గొప్ప దినములలోనే మిరియాము, అమరాము, యెకోబెతు, నా ప్రియమైనటువంటి వారలారా, మోషేను అతడు ఏమై ఉన్నాడో ఎరిగి నీటికి అప్పగించారు. అంటే వాక్యానికి అప్పగించారు. హల్లెలూయా. నీరు వాక్యమేనా? అక్కడ మరణం ఉంది, జీవం కూడా ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు ముందుగానే ఆ అబ్బాయిని ఎరిగి ఉన్నాడు. పిల్లలు, ఆ అబ్బాయి కాదు, ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకే వర్తమానం దగ్గర మిమ్మల్ని తీసుకుని వచ్చాడు ఆయన. అందుకే మిమ్మల్ని ఆకర్షించుకున్నాడు ఆయన. అందుకే ఆయన మనస్సును మీ ముందే ఆడుతున్నాడు. హల్లెలూయా. ఆర్భాటం అంటే అందరికీ అర్థమైంది కదా. యూట్యూబ్ ద్వారానో, వర్తమానం ద్వారానో, బైబిల్ ద్వారానో, బ్రదర్స్ ద్వారానో, సిస్టర్ ద్వారానో, సువార్తికుడి ద్వారానో, కాపరు ద్వారానో, అపోస్తులుడి ద్వారానో దేవుడు ఆర్భాటం చేతనే ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకే 10 వచనం చదవమ్మా. అయితే వచ్చును. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి దొంగ? చెప్పాలి. దొంగ ఎవరికి? మాట్లాడండిలా. దొంగ ఎవరికి? ఎవరు విశ్వాసాన్ని కాపాడుకోరో వాళ్ళకి దొంగ. అయినా విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళకి దొంగ కాదు. ఎలా చెప్తావయ్యా? అబ్రాహాంకి దొంగ కాదైనా. అబ్రాహాం వస్తున్నాడని తెలిసిందా లేదా? చెప్పండి. అబ్రాహాం వస్తున్నాడని తెలిసిందా లేదా? ఆమె చెప్పాలి. తెలిసిందంటారా? ఎవరికి దొంగ? ఎవరు ఈ వాక్యమును నమ్మరో, ఈ వాక్య ప్రకారంగా వారి విశ్వాసాన్ని పెంచుకోరో, ఈ వాక్య ప్రకారంగా ఎవరు జీవించరో, ఎవరు పాటించారో, ఎవరు నిర్లక్ష్యముగా ఉంటారో వారికి దొంగ. కానీ దేవుని యందు భయమును భక్తి కలిగిన వారికి దొంగ కాదు. అందుకే ఆయన అన్నాడు అబ్రాహాం దగ్గరికి వచ్చి, నేను వచ్చిన సంగతి చెప్పండి,
చెప్పండి. దాయను. భార్యకు దాతాడండి? భార్యకు దాతాడా? మాట్లాడాలి. ఎందుకు కొందరు దాతారు ఎందుకంటే చెప్పదు, ఏం సలహాలు ఇవ్వరు వాళ్ళు. నువ్వు అన్నీ మంచిగా చేస్తావు కనుక నేను నీకేమి. కొందరు ఉంటారు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు. ఐఎమ్ సారీ, మీరు అలాంటి వాళ్ళు కాదనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం కలుగును కాదు. చూడండి, అనవసరమైన కొనుక్కొచ్చి కనుక పిల్ల నేనేం చెప్తాను, దొంగ అని పదాన్ని ఎందుకు వాడాడు అసలు ఆయన? ఎందుకు వాడాడు? ఆలోచించారు ఏనాడు? ఎందుకైనా దొంగ? ఎందుకైనా దొంగగా వస్తానంటున్నాడు? ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఎందుకంటే దొంగ ఎప్పుడు వస్తాడో చెప్పడం. నేను విన్నాను కోయిట అక్కడక్కడనంటండి ఈ దొంగలో అడుక్కునేవాడంట. దొంగ కాదు, అడుక్కునేవాడంట. పిలుపు గారు, ఈరోజు మీ ఇంటికి వస్తున్నాను. ఎలా వస్తాడంటే తెలుసా? కారు వేసుకొస్తాడంట. అలా మాట్లాడరా? కారు మన ఇంట్లో ఉన్నటువంటి మా సాలిసాలని బట్టలు, ఓ పిల్లరా, అవన్నీ అన్నీ వీళ్ళందరూ అవన్నీ తీసేసి ఓ పిల్లరా అవన్నీ పట్టుకొచ్చి బయట ఆ గేట్ దగ్గర పెట్టినప్పుడు వాడు వచ్చి గేట్ తీసుకుని అవన్నీ కార్లు ఎక్కించుకుని వెళ్ళిపోతాడంట. దేవుని స్తోత్రం. కానీ మన దేవుడు కూడా ఆయన పిల్లలకి ఎప్పుడు వస్తాడో చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే యేసు ప్రభువు చెప్తున్నాడు, అబ్బాయ్ యోనా చూచనే కానీ మరొక సూచన మీకు లేదు. ఆ యోనా ఎవరు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైనా ఎవరు లేచారండి ఇప్పుడు? ప్రధాన దూత శబ్దం. మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. యేసు ప్రభు వారు ఉన్న దినాల్లో లాజరు చచ్చిపోయాడు. హల్లెలూయా. కౌరెట్టారు, ఆయన రాలా. ఆయన భూస్థాపన చేసేసారు. అప్పటికి ఆయన కోటాలు అయిన తర్వాత అంటున్నాడు ఆయన, మనము లాజర్ని మేలుకొలప వెళ్తున్నాం. ఈనాడు వచ్చిన ఫ్రిడ్జ్లు ఆనాడు లేవు. ఎంత టెక్నాలజీ ఇందాక చెప్పాను కదా. ఇదివరకు ఆ ఉప్పు కట్టి పొట్టకే, తెలుసా మీకు ఎవరికైనా? ఉప్పు కట్టేవారు. తర్వాత రాను ఐస్ గడ్డల మీద పడుకోబెట్టారు. ఇప్పుడు రాను ఫ్రిడ్జ్లు వచ్చేసాయి. ఫ్రిడ్జ్లు వచ్చేసాక ఎన్ని రోజులైనా చేస్తున్నారు బాడీలని. ఎన్ని రోజులైనా ఎవరికి భయం పోయింది. అలాగే ఆత్మీయంగా కూడా మన జీవితాలలో ఏం పోతుంది తెలుసండి? బయలుపాటు లేక విశ్వాసం అనేది వెళ్ళిపోతుంది. దాన్ని మాత్రమే మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సరే, నేనేం చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఆయన వస్తున్నాడు. మరీ ఇంట్లోనే ఉంది. మార్తం పరిగెత్తుకెళ్ళింది. మీకు తెలిసి ఈ కార్యాలు. అయ్యా మీరు ఎక్కడ సమాధి చేశారని అడిగాడు ఆయన. ఈ స్థలం అని చూపించినప్పుడు లాజరు అని కేకేశాడు. అది ప్రధాన దూత శబ్దం. లాజర్ అని పేరు పెట్టి పిలిచినప్పుడే లాజరే బయటకు వచ్చాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుకున్న కాలంలో మరో లాజర్ లేడేమో. నేను అనుకుంటున్నా, ప్రవక్తం లేదండి. నాకు వచ్చిన ఆలోచన, మరొక లాజర్ ఉంటే మరొక లాజర్ కూడా లెగుతాడు. మాట్లాడరా? ఆ కాలంలో ఒకే లాజర్ ఉంటాడు. ఇప్పుడు ఎంతమంది లాజర్లు ఉన్నారో, ఎంతమంది పిలుపులు ఉన్నారు, ఎంతమంది యోహాన్లు ఉన్నారు, ఎంతమంది మరియమ్మలు ఉన్నారు, ఎంతమంది ఎస్తేరులు ఉన్నారు, ఎంతమంది శారాలు ఉన్నారు, ఎంతమంది రెబకాలు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. నా మాట అర్థమవుతుందా? తర్వాత ఏమన్నాడు? దేవుని బోర. ఏ బోరంట? దేవుని బోర. దేవుని స్తోత్రం.
ఈ దేవుని బూర ఎప్పుడైతే ఓదబడుతుందో బ్రతుకున్న పరిశుద్ధులు లేక తిరిగి జన్మించిన క్రైస్తవులు, తిరిగి జన్మించిన మనము ఈ క్షయత అక్షయతను ధరించుకుంటుందంట. దేవుని నామానికి స్తోత్రం. అందుకే మన ప్రవక్త అన్నాడు, ఇప్పుడు నా కొత్త శరీరమే నా యొక్క కిరీటమై ఉంది. అందుకే ఆయన అంటాడు, నేను మిమ్మలను నూతన సృష్టిగా చేస్తాను, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, మీ రాతి గుండె నేను తీసేస్తాను. దేవునామాని స్తోత్రం. అందుకే నికోదేమట అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ నా రాజ్యంలోకి రాలేడు. దేవునామాని స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ బాడీతో, ఈ రక్త మాంసాలతో దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేం. చదవండమ్మా ఆ మాట. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51 అనుకుంటా. 50. సహోదరులారా, బ్రదర్ అండ్ సిస్టర్స్, నేను చెప్పేదేమనగా ఏంటండి, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. దేవుని స్తోత్రం. ఈ పాప శరీరంతో, ఈ తప్పులు చేసే శరీరంతో, అబద్ధాలాడే ఈ శరీరంతో, ఈ మోసపు మాటలు చెప్పే ఈ శరీరంతో, ఓ పిల్లారా కృంగిపోయే ఈ శరీరంతో, లావైపోయే ఈ శరీరంతో, ఉబ్బిపోయే ఈ శరీరంతో దేవుని రాజ్యానికి వెళ్ళాం. నేను చెప్పిన మాటలన్నీ ఈ బాడీకి వర్తిస్తాయి. దేవుని స్తోత్రం. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. అందుకే అక్కడ చెప్పాడు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఆ క్రొత్తగా అన్నక్కడ ఏమన్నాడంటే, నీటి మూలంగా ఈ కాలానికి దేవుడు నీకు ఇచ్చిన వర్తమానం ప్రకారంగా నువ్వు మార్పు పొందాలి. ఎప్పుడో మరి వస్తున్నాను కదండి పాస్టర్ గారు, వస్తున్నావు, కానీ నీ జీవితంలో మార్పు అనేది లేదు. మార్పు అనేది లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, ఇంకా కిందకు చదవమ్మా. ఇది ఎలాంటిది చెప్పాలి. ఎండలోకి వెళ్తే కాబట్టి నల్లగా వచ్చేద్ది. కొంచెం ఫ్యాన్ లేకపోతే చెమట. అంటే నేను మాట్లాడుతున్నాను కనుక నాకు చెమట ఆడుతుంది. మీరు చక్కగా కూర్చున్నారు, మీకు చెమట ఉండదు, అవునా కదా? అయినా అప్శాపాలు పడతారు. మీరు కూర్చోవడానికి కూడా నొప్పులు వచ్చేస్తాయి. అవునండి, వీక్నెస్ బాడీ ఇది, బలహీనం ఈ శరీరం. బలహీనంగానే దేవుడు చేశాడు దీన్ని. దేవుని స్తోత్రం. అయితే పిల్లారా, ఈ బాహ్య పురుషుడు ఎదగాలి అంటే ఆ బాహ్య పురుషుడికి దేవుని వాక్యం కావాలి. అందుకే దైవజనులు కావచ్చు, ఎవరు వచ్చినా కావచ్చు, మీరు వాక్యం చదవండి, బైబిల్ చదవండి, వినండి, ప్రార్థించండి. హల్లెలూయా. నిన్న ఒక ఆయన అదే గృహాల దర్శనంతో వెళ్ళినప్పుడు ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే ఇప్పుడు అంతా ఏమనుకోకుండా లుంగీలు వెళ్ళిపోయినాయి, షార్ట్లు కాలం వచ్చేసింది. నా చిన్నప్పుడు కాలం అది. నేను 10th క్లాస్ దాకా నిక్కరే వేసుకెళ్ళాను. ఇప్పుడు షార్ట్లు, నిక్కర అనకూడదు, షార్ట్లు వేసాడు ఆయన. 2 కాళ్ళు మోకాళ్ళ ఇంకా నా దృష్టి పడింది, అసలు నల్లగా లేవు. అడిగాను, బ్రదర్ అసలు ప్రార్థన చేస్తున్నావు బెదరు అని అడిగాను నేను. ఏమండే అన్నాడు. నీ మోకాళ్ళు నలిపెక్కలేదని చెప్పేసాను వెంటనే. అయ్య బాబా లేవా లేవు, నా కాళ్ళు చూపించమంటావు అని అడిగాను. అందుకే నీ ముఖం అలా ఉంది. క్రైస్తవుడి యొక్క మోకాళ్ళు నలుపెక్కలు కాయలు కాయాలి. స్త్రీలారా, మీ జీవితంలో కూడా ఒకవేళ కాక మీరు ఎత్తబాటుకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ సలోమిని అడగండి, మీరు మేరీని అడగండి. హల్లెలూయా.
అవసరమైతే వాళ్ళ మోకాళ్ళు మీకు చూపిస్తారు, ఇంకా కాయలుగా ఉంటాయి. పాస్టర్ ఎలా చెప్తున్నావు నువ్వు, ఎలా చెప్తున్నావు అని ఆలోచన రావచ్చు కొంతమందికి. మన ప్రవక్త ఆరో పరిమాణంలోకి వెళ్ళాడా, పరదేశికి వెళ్ళాడా? ఆమె చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. 90 సంవత్సరాల వృద్ధురాలు వస్తే గుర్తుపట్టాడా? 90 సంవత్సరాల వృద్ధురాలు అక్కడ ఎలా ఉంది? ఇక్కడున్న కూర్చున్న యవ్వన పిల్లల్లా ఉంది. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు బ్రదర్ అంటుంది. ఓ ఆయన్ని లొంగేసేసుకుంటుంది, ముద్దు పెట్టేసుకుంటుంది. అమ్మ నువ్వెవరో నాకు గుర్తొస్తుంది కానీ నువ్వెవరు? అయ్యా, ఒకానొక స్థలములో నువ్వు కూటం పెట్టినప్పుడు, నువ్వు సువార్త చేస్తున్నప్పుడు నేను వాక్యం విన్నాను, నేను పశ్చాత్తాపడ్డాను. ఇదిగో నేను నడవలేనటువంటి ముసలిదానిని, 90 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీని కర్ర పట్టుకుని నీ దగ్గరకు వచ్చి నాకు అపోస్తుల బాప్తిస్మం ఇమ్మని అడిగాను. హల్లెలూయా. గుర్తుకట్టాడా? చనిపోయిన తన భార్య హోప్ వస్తుందా అంటే మీకు ఏమర్థమైంది? ఇప్పుడు ఆరో పరిమాణంలోకి వెళ్ళాక గుర్తు పట్టుకుంటామని అర్థమవుతుందా? చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమగా పెంచుకున్న కుక్క వచ్చింది అక్కడికే. మాట్లాడండి. ఆయన గుర్రం వచ్చిందా అక్కడికే? బ్రదర్ వచ్చిందా? గుర్రం చదవలేదు వీళ్ళు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఒకడెవడో కుక్కని చంపేయలేదా? కుక్కని చంపేది ఏమన్నాడు? ఆడిని కూడా కుక్కని ఎలా చంపడానికి చంపేతానన్నాడు అన్నాడా? కానీ చంపేతానన్నటువంటి మన ప్రవక్త చంపలేదు, జీవితాన్ని మార్చుకున్నాడు, కోపాన్ని తీసివేసుకున్నాడు. హల్లెలూయా. కోపాన్ని తీసివేసుకున్నాడు కానీ అక్కడ ఉన్నాడు ఆయన. ఆయన గుర్రం కూడా అక్కడ ఉంది. అంతేకాదు తన చిన్న కూతురు షారోన్ వస్తుంది. దేవునా మనకి మహిమ కలుగును గాక. నేను ఏం చెప్తున్నానంటే పరదేశిలో 6వ పరిమాణంలో మనం ఒకరినొకరు గుర్తుకట్టుకుంటాము. చప్పట్లు కొట్టి దేవునామని మహిమపరచండి. హల్లెలూయా. మరి దీనికోసం కలలు కనాలంటారా? కలలు కనాలా? ఊహలు ఉండాలా? చెప్పండి. ఎందుకు అంటున్నాను ఈ మాట? ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు ఈ క్షయత అక్షయతను ధరించుకుంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ అక్షయతను ధరిస్తావో నేను పైకి వెళ్ళాలి, వెళ్ళిపోయావు. నీ ఆలోచనే నేను అక్కడ తీసుకెళ్తుందంట. అదే ప్రవక్త అన్నాడు, కాంతి వేగము కంటే ఎక్కువ అన్నాడు. అందుకే పౌలు ఏమి రాశాడంటే కనురెప్ప పాటు. దేవుని స్తోత్రం. ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, ఆలోచించండి మాట కొరకు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఇక్కడ ఏమన్నాడు తెలుసండి, ఈ మట్టి శరీరములు మరణమును చూడవు కానీ అకస్మాత్తుగా మన మీద ఒక తరంగములా ఏదో వీచును, అప్పుడు మనము మార్పు పొందేదము. హల్లెలూయా. దేవునామన స్తోత్రం. ఇంకా అంటున్నాడు మన ప్రవక్త, మన క్రొత్త దేహములు తలంపు వలె పయనించును. తలంపు వలె. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడప్పుడు చూడండి, మంచినీళ్ళు ఎడరా అంటారు. వాళ్ళు వేరే డైమెన్షన్లో ఉన్నారు కనుక వాళ్ళు ఎండరు. కానీ పక్కన కూతురు కొడుకు ఎవరో ఉంటారో ఉత్తి చేతులతో వస్తుంది. మంచినీళ్ళు ఎడరాలేదంటే కొంచెం కోపిస్టులు అనుకోవాలి అంటారు. ఏమో నోట్లో అనుకుంటే ఎవరికి తెలుస్తుంది అంటది వెంటనే. కానీ నేను అన్నానంటే పక్కన వాళ్ళు అంటారు డాడీ అన్నాడు. ఏమర్థమైంది? నోట్లో కాదు అన్నాడు వినపడిలాగా, అంటే అంత అరవలేదు, గేదిలాగా అరవలేదు, ఇంకా అన్నది లేదా కుక్కలా అరవలేదు, అంతే మీ భాషలో. కానీ ఇక్కడేమంటున్నాడు తెలుసండి, నీకు తలంపు రాగానే నేను పరలోకం వెళ్ళాలి, వెళ్ళిపోయి అక్కడ ఉంటామంట. దేవుని స్తోత్రం. అంత శక్తివంతమైన దాన్ని మీలో పెట్టాడు ఇప్పుడు. దేవుని నామమున స్తోత్రం.
అది పలకబడిన మాట ద్వారా అది బయటకు వస్తూ ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. అందుకే చూడండి ప్రతి స్థలములోనూ దేవుడు చేసిన సృష్టి అంతట్లో కూడా ఒక మనుషుడు తిరిగాడు అనేది ఈ భూమి మీద ఉన్న సైన్స్కి అర్థమైంది. ఈ భూమి మీద ఉన్న సైన్స్ అంటే శాస్త్రజ్ఞులకి అర్థమైంది. అందుకే శాస్త్రజ్ఞులకు అర్థమైంది కనుకనే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? చంద్రుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, పాలపుంత దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, గెలాక్సీ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. వెళ్ళటానికి కొన్ని కోట్ల రూపాయలు ప్రపంచము దాని కొరకు ప్రత్యేకపడుతుంది. దేవుని స్తోత్రం. అందుకే ప్రవక్త అన్నాడు, నీడ నిజరూపం. దేవుని స్తోత్రం. నిజరూపం ఉన్నప్పుడే నీడ ఉంటుంది. అందరికీ అర్థమవుతుందమ్మా? పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. పట్టుకోండి, మంచి శ్రేష్టమైన మాటలు ఇవి. మనము పొందుకునే మాటలు, ఎల్లబోయే మాటలు ఇవి. ఆదాం అనుకునేవాడంట, ఆదాం నేను ఇప్పుడు ఆ గొప్ప తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి అలా ఎప్పుడైతే అనుకున్నాడో ఆదాం అంటండి, ప్రభువు ముందు దూతల ముందు నిలబడేవాడట. దేవుని స్తోత్రం. నమ్ముతున్నారు మీరంతా? తలంపు, మాట కాదు. మనం ఏమనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం భీమవరం వెళ్ళాలి, చేప తెచ్చుకోవాలి, వత్త కిరాణా తేవాలి అని అనుకుని సడన్గా కూర్చొని ఆ పెద్ద మనిషి లేచిపోయి బాత్రూమ్ స్నానం చేసి బట్టలు వేసేసుకుంటే అప్పుడు భార్య అడుగుతుంది, లేదా పిల్లలు అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు డాడీ? ఎంత టైము భూమి మీద. మనము ఆ పరిమాణంలోకి వెళితే గాక నీ తలంపు రాగానే మిస్ అయిపోతావంట. హల్లెలూయా. దాని కొరకు మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన. చూడండి, మన ప్రవక్త 6వ పరిమాణం దగ్గరికి వెళ్ళాడు కానీ 7వ పరిమాణంలోకి వెళ్ళలేదు. అందరికి అర్థమైందా? 6వ పరిమాణం దగ్గరికి వెళ్ళాడు ఆయన. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే 7వ స్థానము, 7వ పరిమాణము దేవుడు ఉండే స్థలం అయి ఉన్నది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం పిల్లారా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రొత్త దేహాలే తలంపు వలె పనిచేస్తాయి. తలంపు వలె. ఆమె చెప్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సంగమం మీరు గమనించాలి, మీరు ఆలోచించాలి. మన యొక్క ఆలోచనే, మన తలంపే ఈ క్షయతను తీసి అక్షయతనిస్తుందంట. అందుకే భక్తులు చెప్పారు, చాలా పండితులు చెప్పిన మాట ఏమిటంటే, హానోక్ అనేవాడు దేవునితో నడిచి వెళ్ళిపోయాడు అనే మాట అంట ఏలియా తల్లి అతనికి చెప్తూ ఉండేదట. ఏలియా తల్లి అతనికి చెప్తూ ఉండేదంట. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇందాక నేను మీకేం చెప్పాను? స్టార్టింగ్లో నేను చెప్పాను, నేను వినుట వలన విశ్వాసము కలుగును. వినుటయే విశ్వాసం కాదు. వింటున్నారు, ఏది విశ్వాసం? ఏది? అయితే నువ్వు వినేది నిన్ను ఉత్పత్తి చేస్తుందంట. ఆ విశ్వాసం మనకు కావాలి. ఆమె చెప్తారా? అవును, ఈరోజు సేవకుడు చెప్పాడు, నేను ఆ విధంగా ఉండాలి. మరి విన్నది యెషయా చెప్పాడు, కన్యక గర్భవతి అయి కుమారుని, అమ్మో ఎవరో ఆమె ఎంత పవిత్రంగా ఉంటే ఆ బిడ్డను కంటదే, ఎంత యథార్థంగా ఉంటే ఆ బిడ్డను కంటదే అని ఆ విన్న వాక్యాన్ని ఏం చేస్తుందంట? నెవర వేసుకుంటూ వెళుతుంది, ధ్యానం చేసుకుంటూ వెళుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అని ఆమెకు తెలీదు. ఆమె అనుకుంటున్న ఆమె యొక్క పవిత్రత, ఆమె యొక్క పరిశుద్ధత, ఆమె యొక్క ప్రార్థన, ఆమె యొక్క నైవేద్యము, ఆమె యొక్క బలి అర్పణ అనుకుంటుంది. నేను అంతగా చేయలేకపోతున్నానే ప్రభువుకి, నేను అంతగా ఆయన వాక్యం చెప్పినట్టుగా పరిపూర్ణత నాలో లేదే. ఆ స్త్రీ ఎవరో?
అని ఎప్పుడైతే ఆమె అనుకుంటూ వెళ్తుందో గాబ్రియేలు ఆమెకి ఎదురయ్యింది. ఎంత గొప్ప సంతోషం అండి! దేవునామానికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, తలంపు రాగానే, ఆలోచన రాగానే ఆదాము ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేవాడట. మరలా ఆదాము తలంపు రాగానే భూమి మీదకి వచ్చేసేవాడంట. యేసు ప్రభు కూడా చేసింది అదేనంట. ఇప్పుడు నా పిల్లలిద్దరూ, ఇప్పుడు ఆదాములో నుండి ఆ స్త్రీని నేను బయటికి తీశాను కదా, నేను వెళ్ళి ఇప్పుడు ఆ పిల్లల్ని నేను కలుసుకోవాలి అని ఎప్పుడైతే ఆయన అన్నాడో వెంటనే ఏదైనా తోటలో ఉండేవాడంట ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఆనోక్ అనేవాడు ఆ విధంగా వెళ్ళాడు అని తన తల్లి అతనికి నేర్పుతున్నప్పుడు ఏలి అనుకున్నాడంట, నేను కూడా మరణం లేకుండా వెళ్ళాలి. ఏలియా మరణించాడండి అమ్మా. దేవునామన స్తోత్రం. ఈరోజు భక్తి చేస్తున్న మన జీవితాల్లో మనం ఎలాంటి వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం? గొప్పదాన్నే కలిగి ఉన్నాం, కానీ ఆ గొప్పది నా జీవితంలో జరగాలి అనేటువంటి ఊహలు మనలో లేవు. ఇంకా చాలామంది నేను బలహీనురాల్ని అని అనేకులు ప్రార్థన చేస్తున్నారు. మంచిదే, నిజంగా మీరు బలహీనులు అని పరిపూర్ణంగా యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన తన ఆత్మను మీలో కుమ్మరిస్తాడు. ఆయన మిమ్మల్ని బలవంతులుగా చేస్తాడు. ఆయన దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 2 మాటలు చాలా జాగ్రత్తగా విందాం. ఇప్పుడు మనకంటే ముందు నిద్రించినటువంటి మన పరిశుద్ధులు, మనకంటే ముందు నిద్రించినటువంటి అపోస్తులు, మనకంటే ముందు నిద్రించినటువంటి ప్రవక్తలను సంఘమే లేపవలసి ఉంది. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది మాట? మనమే వాళ్ళని లేపవలసి ఉందట. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? చూడండి, భూమి మీద ఉన్నటువంటి వాక్యమైనటువంటి ఆ ప్రధాన దూత, ఆ బలిష్ఠుడైన దూత, దేవుని స్తోత్రం, ఎప్పుడైతే భూమి మీద అక్కడ ఉన్నటువంటి శిష్యులతోనూ అక్కడున్న మరియతోనూ ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో, చెరలో ఉన్న ఆత్మలని వర్తమానంలో లాజర్ అంటాడు, ఇప్పుడు నన్ను ఆయన పిలుస్తున్నాడు. క్యాచ్ చేశారా? గాడ్ బ్లెస్ యు. దేవుని స్తోత్రం. ఫిలిప్పు అబ్రాహాము ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వధువుతో బోధిస్తున్నాడు. వాళ్ళు మన కోసమైన మన ప్రవక్త అనుకోవాలంట, మన పౌలు అనుకోవాలంట, పేతురు అనుకోవాలంట. హల్లెలూయా. మన మోగజీవుల్లాగా ఏదో వచ్చాం వెళ్ళాం అని అనుకుంటే అది నీ జీవితంలో జరిగే పని కానే కాదు. నీ యొక్క ఆశ, నీ యొక్క భక్తి, నీ యొక్క ప్రార్థనే వాళ్ళని లేపాలంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమైందంటారు మీకు? అందుకే ప్రవక్త అంటాడు, పరిశుద్ధులందరూ పునరుద్ధానము చెంది వారు మహిమ శరీరమును పొందుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు మన యొక్క పలుకుబడిన మాట, మన యొక్క భక్తి, మన యొక్క పవిత్రత, మన యొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు పలుకుతున్నప్పుడు ఆ పరిశుద్ధులు లేపబడాలి. దేవుని స్తోత్రం. అందుకే చూడండి, మీకు ఒక కార్యాన్ని అర్థం అవటానికి మీరు ఎలా అర్థం చేసుకుంటారో చాలా ఆత్మీయంగా చూడండి. సౌలు ఉన్నాడు, ఎందుకంటే ఉర్రీము తమ్మీము ఆగిపోయింది. సమూయేలు చచ్చిపోయాడు. రాజ్యం అంతా అల్లుకల్లోలంగా ఉంది. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. అప్పటికే దెయ్యాలు మాంత్రికులను అందరినీ కూడా ఊరు వెలుపలకు తోలేశాడు. ఆఖరికి ఆయన ఆ మంత్రగత్తె దగ్గరికి చేరవలసి వచ్చింది. తన గమ్యం తెలియట్లేదు, తనకి ఎలాంటి ఆలోచన రావట్లా. బైబిల్ చదువుతున్నాడు, అర్థం అవట్లా, ఏం జరగట్లా. ఇప్పుడు ఆ దెయ్యాన్ని ఆశ్రయించినప్పుడు ఆ దెయ్యంతో అంటున్నాడు, ఒక ఆయన పేరు చెప్తాను, ఆయన నువ్వు పిలువు.
ఒక ఆయన నువ్వు పిలువు. అందరికి అర్థమైందా? దెయ్యం అంటుంది ఇప్పుడు చనిపోయినటువంటి సమూయేలుని పిలుస్తుంది. వెంటనే ఆమంటది, అమ్మో ఆయన పరిశుద్ధుడు, అతడు ఒక ప్రవక్త. వెంటనే ఈయన అంటాడు, కంగారు పడకు, నువ్వు కంగారు పడకు, నేను అతనితోనే మాట్లాడాలి. అయ్యి బాబాయ్ నువ్వు సౌలు, నేనేం చేయను, నేను నిషేధించాను, నాకు ఇప్పుడు అవసరం, నువ్వు కంగారు పడకు, ఏమవ్వదు నీకు, నేను సౌలునే. ఇప్పుడు ఆయన వచ్చి అంటాడు, నన్ను ఎందుకు పిలిచావు? రేపు నాతో పాటు నువ్వు ఉంటావు. నేను చాలా లోతైన మాటలు చెప్తున్నాను మీకు, నేను తేలిగ్గా తీసుకుంటే నీకు అర్థం కాదు. ఇది అంత శక్తివంతులు మనం. అందుకని మీరు ఏది బంధిస్తే అది బంధించబడుతుంది, మీరు ఏది పిలిస్తే అది పిలువబడుతుంది. కనుక ఇప్పుడు మూడో ఇడుపు అది వధువుకి ఇవ్వబడింది, వధువుకి ఇవ్వబడింది. మరి మూడో ఇడుపు మన ద్వారా జరిగించాలంటే మనం ఎంత దేవునికి డెడికేషన్ చేసుకోవాలి, ఎంతగా మన వాక్యానుసారంగా మనం జీవించాలి. హల్లెలూయా. ఎంత ప్రార్థన మనకే అవసరం, ఎంతగా మనము దేవుని చేత అభిషేకించబడాలి. పట్టుకుంటున్నారు ఈ మాటలు? దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు అంటున్నాడు, చదవమ్మా కొరింథీ పత్రిక. క్షయత అక్షయతను చూసారా? అంటే మీకేమర్థమైంది? ఈ మట్టి శరీరం, మార్పు లేనటువంటి ఈ శరీరం, ఏదో నామకార్థమైన కూతికాతి భక్తి, ఈ క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయతను స్వతంత్రించుకోదు. హల్లెలూయా. అందుకే నికోదేముటేమన్నాడు, నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేవు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ శరీరం ఏం చేయాలి? మార్పు చెందాలి. మార్పు చెందడమే కాదు, రక్తము చేత ఇది కడగబడాలి. కడగబట్టమే కాదు, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నిన్ను సర్వ సత్యములోనికి నడుపుతుంది. చదువమ్మా. ఇదిగో మీకు ఒక మర్మమును, రహస్యాన్ని తెలుపుతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పాలి. చదవమ్మా. మనమందరము చనిపోము కానీ ఒక్క నిమిషములో, ఒక రెప్పపాటున, కడబోరమ్రోగగానే మనమందరము మార్పు పొందుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను మీకేం చెప్తున్నానంటే, మన ముందు చనిపోయిన పరిశుద్ధులు, ఒకవేళ నువ్వు ప్రశ్న వేయచ్చు నాకు, మా ఇంట్లో వాళ్ళంతా మంచి భక్తి ఏం చేయలేదండి పాస్టర్ గారు, ఎలాగ అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ వద్దు, వదిలేయండి, వాళ్ళందరూ వద్దు. మీకు విశ్వాసుల జాబితా ఉంది. ఇప్పుడు నేనేం చెప్తానంటే, నీ ప్రవక్తే నీకు కనబడతాడు. ఎంతమంది ఆమె చెప్తారు? దేవుని స్తోత్రం చెప్పాలి. మన ప్రవక్త చనిపోయలేదా? చెప్పండి. మన ప్రవక్తను మనమే లేపాలి. ఇప్పుడు అర్థమవుతుందా? మన ప్రవక్తను మనమే లేపాలి. ఎందుకు? ఇప్పుడు యేసు ప్రభువారు మనకు మాదిరి ఇచ్చాడా? ఆయన దేవుడై ఉండి ఒక మానవుడిగా ఉన్నాడా లేదా? మానవుడిగా మారాడా లేదా? దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే ఆ మానవుడు ఎవరో కాదు, మనమే. దేవుని నామమున స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ మానవుడిగా ఆయన మారి మనం ఏం చేస్తామో, మనం ఏం చేయబోతున్నాం అనేటువంటి మాదిరులు మన ముందుంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు లేపబడతారు, వాళ్ళు లెగిసి మనకు కనబడతారంట. బైబిల్ చెప్తుంది 40 రోజులు కనబడ్డారు యేసయ్య కాలంలో. ఎన్ని రోజులండి? 40. అలా కనబడి అలా మాయమైపోయారు వాళ్ళు. అరే ఆయనలా ఉన్నాడేంట్రా, పౌల్లా ఉన్నాడేంటి, పేతురులా ఉన్నాడేంటి, సేమ్ పేతురు గారే అని ఎలా గుర్తుపట్టాలి తెలుసా? నీవు జాగ్రత్తగా వినాలి, నీవు జాగ్రత్తగా వినాలి. దేవుని నామమున స్తోత్రం. ప్రత్యక్షత ద్వారా ఆయన్ని మీరు చూడాలి. బయలుపాటు ద్వారా మీరు ఆయన్ని చూడాలి.
అందుకే మనం ఆ ఆదాము దగ్గరికి వచ్చేస్తే ఆదాముకి గాఢనిద్ర కలగజేసి ఎముక తీసి మాంసం తీసి లోపల ఉన్న స్త్రీ తత్వాన్ని ఎప్పుడైతే తీశాడో ఆ ఆపరేషన్ అనేటువంటి దర్శనంలోనే తన భార్య నేను చూశాడట. ఎప్పుడైతే ఆయనకు మత్తు ఇడిచిందో, ఒక అందమైనటువంటి స్త్రీ అతని ముందుందో, ఆయన అంటున్నాడు, నువ్వు నా శరీరములో శరీరానివి, నా ఎముకలో ఎముకవు, నా ఆత్మలో ఆత్మ, నా నుండి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం క్రీస్తులో భాగమేనా? క్రీస్తు మనలో భాగమేనా? ఆమె చెప్తారా? ఆమె చెప్తారా? దేవునికి మహిమ కలుగునుగాక. కనుక పిల్లరా, దయచేసి మరి ఆ విధంగా మనం ఈ లోక మాలిన్యం, ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోక కార్యాలు మన దగ్గరికి రాకుండా వాక్యము చేత మనల్ని మనము పవిత్రపరచుకోవాలి. ఎబ్రీ పత్రిక దగ్గరికి వచ్చేయండి అమ్మా. ఎబ్రీ పత్రిక దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పి నేను విడిచిపెట్టేస్తాను మిమ్మల్ని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే చూడండి అమ్మా, 11వ అధ్యాయం 35వ వచనం చదవండి అమ్మా. 11 ఎబ్రీ పత్రిక. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందురి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా, నా ప్రియమైనటువంటి వారులారా, ఆ కాలం యొక్క స్త్రీలు, ఆ కాలం యొక్క ప్రార్థనా పరులు, ఆ కాలం యొక్క ఉపవాసము చేసేటువంటి ఆ బిడ్డలు, ఆ కాలం యొక్క వాక్యం కొరకు నిలబడినటువంటి ఆ స్త్రీలు మృతి పొందినటువంటి తమ వారిని పునరుద్ధానములు మరలా పొందుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళందరూ ఏ రక్తం కింద ఉన్నారు? బలుల కింద ఉన్నారు. ఓకేనా? ఎడ్ల రక్తం కింద ఉన్నారు. ఇప్పుడు మనమైతే మరీ శ్రేష్టమైన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం కింద ఉన్నాము. ఎంతమంది అర్థమైంది నా మాట? దేవునామానికి మహిమ కలుగును గాక. అందుకే బైబిల్ అంటది, విశ్వాసమునున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవుని స్తోత్రం. అందుకే అబ్రహాము దేవుడు ఏమడిగాడు? నీ కొడుకుని బలి అన్నాడు. బలి అంటే ఏంటి? బలి అంటే ఏంటి చెప్పాలి? బలి అంటే బలి అనకండి. బలి అంటే ఏంటి? ఏ బలి అది? దహన బలి. అంటే కొడుకుని చంపి నిప్పి పెట్టి తగలిట్టేయాలి. దాన్ని ఏమంటారు? బలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు? బలి అంటేని పేక్కోసి రక్తం అక్కడిచ్చి ఎల్లుండికి తినేస్తున్నారు. చెప్పండి. మా నాయనకి గారె అని ఇష్టమని మొదటి దేవుని గారిని 2 గారెలు ఫోటో గడెట్టి మిగతా గారెలు మనం తినేస్తున్నాం. అది కాదు, ఇది దహన బలి. చంపి నిప్పి పెట్టి తగలబెట్టేయాలి. దేవుడు నరబలి కోరడే. అది మాట్లాడండి. దేవుడు మరి ఇదేంటిది? నరబలే కదా. ఆలోచనలు అడ్డారా? నరబలి కదా, మరి నరబలి కోరడే. ఏంటది మరి? అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ దేవుని మనసేంటి? దేవుని ఆలోచన ఏంటి? 100 సంవత్సరాలు గడిచాక బిడ్డనిచ్చి నరబలి కోరతాడా? నో నో. అందుకే ప్రవక్త అవసరం. ప్రవక్త రాకపోతే ఇది అర్థం కాదు. అందుకే నేను అంటాను, చచ్చిపోయేగా ఏదైనా ఇంట్లో పోయినా చచ్చిపోయినా దేవుడిని నమ్ముకున్నాకే ఎలా జరిగింది, నా కొడుకుని ఎత్తి, ఇలాంటి పనికిమాలిన మాటలో మాట్లాడొద్దు అంటాను నేను. అది నీ బుద్ధి, నా బుద్ధి.
దేవుడు అట్లాంటి వాడు కాడు. దేవుని స్తోత్రం. అది అబ్రహాముకి పరీక్ష అంతే. నన్ను ప్రేమింతున్నాడా లేదా? హల్లెలూయా. ఆస్తిని ప్రేమింతాడా, కొడుకుని ప్రేమింతాడా, నేనంటే ఇష్టమని తెలుసుకోవడానికి చిన్న నాటకం, అది చిన్న డ్రామా. హల్లెలూయా. ఆ డ్రామా అబ్రహాముకి అర్థమయ్యింది. హల్లెలూయా. ఆ డ్రామా అబ్రహాముకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. అదే మనకు లేదు, అదే మనకు లేదు. పెడుగబెట్టాడు, కత్తి ఎత్తాడు, ఎత్తాడా? చూశాడు, ఆయన వచ్చాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావు నాకు అర్థమైంది కనుక ఈయన్ని ప్రతిష్ఠ చేసి నా కోసం వదిలేయి. ఏమన్నాడు? ప్రతిష్ఠించి. మీకు కావాలన్నమాట. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 31. నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనటానికి నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చిందేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహనబలిగా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం చెప్పాలి. ఒకటని ఉంది కదండి, అక్కడ ఉందా? పుట్టినోట్లు ఏముందమ్మా? దహన బలిగా లేదా జాతకున్నారు. నా ఇంటి ద్వారములో నుండి మనిషి వచ్చాడు అనుకో, అని ప్రతిష్ఠ చేసి విడిచిపెట్టేత. నా ఇంటి ద్వారబంధములో నుండి అంటే లోపల నుండి జంతువు వచ్చిందనుకో, బలిస్తా. ఏమర్థమైంది? దేవుని స్తోత్రం. ఆదివారానికి ప్రిపేర్ అవ్వండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇప్పుడు ప్రతిష్ఠ చేసి ఇస్సాకుని లేపేశాడు అక్కడ. ఇప్పుడు అక్కడ ఏం కనపడుతుంది? అబ్రహాం ఎలా చూడు, ఆ కొండ మీద ద్రాక్ష తోటలో, ఆమె చెప్పండి, కొమ్ములు తిరిగిపోయి ద్రాక్ష తీగల్లో చిక్కుకుపోయి ఎలా బయటకు రాకుండా ఉన్నటువంటి ఒక పొట్టేలు కనపడింది. దేవుని స్తోత్రం. ఇస్సాకుకు బదులుగా పొట్టేలుని తీసుకొచ్చి బలి ఇచ్చి దేవుడు దహన బలి ఇచ్చేసాడు అక్కడ. హల్లెలూయా. అబ్రహాము కొడుకుని చంపకుండా లేపునోడు నరబలి అడుగుతాడా? ఎంతమందికి అర్థమైంది? దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లారా, శరీర మార్పు యొక్క మర్మం, రూపాంతరపరిచే శక్తి, దేవుని స్తోత్రం, అది మీలోనే ఉంది. అందుకే ఇందాకేమన్నాను, ఆ పరిశుద్ధాత్మ కురుస్తున్నటువంటి, పరిశుద్ధాత్మ వీస్తున్నటువంటి ఆ స్థలానికి మనం వచ్చినప్పుడు మనము అనే ఆ బొగ్గు అది మండుతుంది. మనము కూడా, ఓహో నేను కూడా నిప్పే, నేను కూడా వాక్యమే, నేను కూడా అభిషేకించబడ్డాను అనే సత్యము మీకు అర్థమవుతుంది. దేవుని నామమున స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక నేను ముగిస్తున్నాను పిల్లారా, నేను ముగిస్తున్నాను. అందుకంటాడు ప్రవక్త, నా క్రొత్త శరీరమే నా యొక్క కిరీటమై ఉంది. నూతన శరీరం. ఏ శరీరం అండి? అందుకే మన తెలుగు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. ఆమె చెప్పండి. సముద్రం ఇక లేదు. ప్రశ్న జవాబాలు అంటున్నాడు. నా దగ్గర ఉన్న ఈ ప్రశ్న జవాబులో ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏమన్నాడంటే కొందరు అడుగుతున్నారు ఇక్కడ చూడండి. కొందరు హతసాక్షుల కాలంలో ముగించే ముందు, హతసాక్షుల కాలంలో వాళ్ళు ఏమైపోయారు?
చెప్పండి. హతసాక్షుల కాలంలో, నియంతల కాలంలో ఏమైంది తెలుసండి? వాడి మీద తారు పోసేసి, తారు నిప్పి పెట్టి అంటిస్తే ఆ తారులో వాడు కేకలేస్తూ అరుస్తూ సావు కేకలు పెడుతుంటే వీళ్ళు అక్కడ వాలీబాల్ ఆడుకునేవారంట. పరిశుద్ధులను అంతగా మాట్లాడాలి, హింసించారు. నీకే తారు పోయలేదు. చిన్న మాట అంటే చాలు నీకు తలపోటు, మనసు బాగోలేదంటారు. చర్చికి రాలేదని అడిగామనుకోండి, మనసు బాగోలేదంటారు. నీ మనసు ఎప్పుడు బాగోదు. నీ మనసు బాగోవాలంటే దేవుని వాక్యం వినాలి. అవునా? మనందరికీ అలా టీ ఎట్టు కొంచెం బాగోలేదు, టీ తాగినా ఏమవదు. మన టీ ఇది చెప్పాలి. దీని చేత మనం నిర్మించబడ్డాం. హల్లెలూయా. విశ్వాసం ద్వారా జీవించటానికి దేవుడు మనల్ని ఎన్నిక చేశాడు. హల్లెలూయా. అంతేకాదు, ఇంకా కొంతమందిని ఆ సాడిస్టులు, ఇజ్జాలు ఉన్నాయి, మీకు తెలుసు. సింహాల బోన్లో వదిలేసేవారు. ఆ పరిశుద్ధులు, ఆ సింహాలు శుభ్రంగా పరిశుద్ధులను తినేసాయి. మరి వాళ్ళు ఎలా వస్తారు పాస్టర్ గారు? తెలిసింది కదా మీకు? తెలిసిందా? మాట్లాడతారు మీరు. అందుకే ప్రార్థన గ్రంథం మీరు చదివితే ఉంటుంది, సముద్రము తన మృతుల్ని, విమానాలు కూలిపోవచ్చు, వాళ్ళ తెరబడిపోవచ్చు, పడవలు తెరబడిపోవచ్చు, లేకపోతే అందులో మరి స్నానం చేతకెళ్ళి చచ్చిపోవచ్చు. అర్థమవుతుందా? సముద్రము తన మృతులను అప్పగిస్తుందంట, అగ్ని తన మృతులను అప్పగిస్తుందంట. ఆమె చెప్దామా? భూమి తన మృతులను అప్పగిస్తుందంట. హల్లెలూయా. అంటే ఈ ప్రశ్నజావులు అన్నాడు ప్రవక్త గారు, సింహాలు తినేసాయి అనుకుందాం, ఎలుగుబండి తినేసింది, అది రెట్టేస్తుంది కదా, పేడ. మీ భాషలో లైవ్ వెళ్తుంది అందుకు, పేడనా? ఆ పేడ ఏమవుతుంది? ఎవరు తీసుకోరు. అది మట్టిలో ఏమవుతుంది? ఎండిపోయి మట్టిలో కలిసిపోద్ది. అర్థమైందా? అంటే నీ శరీరం అందులో కలిసిపోయింది, ఇందులో మట్టిలో. అందుకే మన ప్రవక్త అన్నాడు, నిన్ను నన్ను లేపటానికంట సెమిసాడు మట్టి సరిపోద్ది అన్నాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రవక్త గారు అంటున్నాడు ఇక్కడ, అలాగ జరగవలసినటువంటి, చూడండి, ఒకే ఒక చోట కొనిపోబడదుము, అది నిజము, అది పునరుద్ధానం వరకు జరగదు. సజీవులమై నిలిచి ఉన్న మనము ప్రభుని ఎదుర్కొనేదము. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు రాకడ వరకు సజీవులుగా నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందు చేరము. విశ్వవ్యాప్తంగా దేవుని బూరం రోగును, క్రీస్తునందు మృతులు మొదట లేతురు, వారితో పాటు మనమును ప్రభువును మధ్యాకాశంలో ఎదుర్కొనుటకు కొనిపోబడుదుము. కాబట్టి వధువు ఏకముగా ఉండి ప్రభువును ఎదుర్కొనుటకు వెళ్ళును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను ఇంకొక విషయం చెప్తున్నా ఇక్కడ, మీకు అర్థం చేసుకోవాలి. చనిపోయి తిరిగి లేచిన పరిశుద్ధులు మన కంట కనపడాలి. ఈశాన్ గారు రాశాడు ఆ పాట. దేవుని నామానికి స్తోత్రం. నా కంట పడగానే ఏమవుదునో పాపం అలా రాశాడు పాట. మనం ఏమవుతామో మనం చెప్పింది వాళ్ళకి కనబడగానే శరీర మార్పు పొంది వారు మనం ఏకమై పెండ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళిపోతాం. దేవుని నామానికి స్తోత్రం. చప్పలు కొట్టి ప్రభుని నామాన్ని మహింపరిద్దాం పిల్లారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రవక్త గారు అంటున్నాడు, చూడండి, మనం పునరుద్ధానం చెందినప్పుడు ముందుగా జరుగు దానిని చూద్దాం. ముందుగా పునరుద్ధానం కోసం జీవించుచున్న వారు ఉందురు. దేవుని స్తోత్రం. మొదటి పునరుద్ధానము జరుగును. జాగ్రత్తగా వినాలి. నిద్రించిన వారి పునరుద్ధానం, అది చనిపోయిన వారి పునరుద్ధానం. ఆమె చెప్తారా? ఒక మేల్కొల్పు కాలము వచ్చును. ఇదే మేల్కొల్పు కాలం, వాక్యము ద్వారా. ఇంకా చెప్పనా? దేవుని బోర. ఇప్పుడు ధూళిలో నుండి ఇప్పుడు ధూళిలో ఉండి నిద్రించుచున్నవారు, పాపములో ఉండి నిద్రించుచున్నవారు కారు. వాళ్ళు పని పాటలేదు పాస్టర్ గారికి. వాళ్ళు చచ్చిపోయినా కానీ పాస్టర్ గారు ప్రార్థన ఎట్టేస్తున్నాడా? ఈడేం పాస్టరా? వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. పాపం వాళ్ళకి ఏం తెలీదు.
దేవుని స్తోత్రం. ఆమె చెప్తారా? వారు అలాగే నిద్రించేస్తారు. వారు 1000 సంవత్సరాల పాటు లేవరు. పాపులు యేసుప్రభు అంటే వాళ్ళు ఎవరండి? అందరికి అర్థమైందా? కానీ నిద్రించుచున్న వారు మొదట లేతురు. అంటే ఎవరిలో? క్రీస్తు కొరకు శ్రమలు పడి, క్రీస్తు కొరకు కష్టాలు పడి, క్రీస్తు కొరకు వెలివేయబడి, క్రీస్తు కొరకు అవమానపరచబడి, క్రీస్తు కొరకు పిల్లరా వారు నెట్టివేయబడి, క్రీస్తు కొరకు అన్నం లేకుండా, క్రీస్తు కొరకు మంచినీళ్ళు లేకుండా, క్రీస్తు కొరకు చెప్పులు లేకుండా, క్రీస్తు కొరకు ఇళ్ళు లేకుండా, క్రీస్తు కొరకు బ్రతికినటువంటి వారు వీళ్ళు. దేవుని నామమున స్తోత్రం. మనకు అన్నీ ఇచ్చాడు, ప్రార్థన ఉండదు. దేవుని నామమున స్తోత్రం. ఈ మత్స్య శరీరములు అమత్యతను ధరించుకును, అది ప్రభు యొక్క ఎత్తబడు కృప. దేవుని స్తోత్రం. ఎత్తబడతా కూడా కృపేనటండి. హల్లెలూయా. ఆమె చెప్పాలి కొంచెం, ఆమె చెప్పాలి. వారు ఏకమవును ఆరంభించినప్పుడు సజీవులమై నిలిచి ఉన్న మనము మారుదుము. హల్లెలూయా. అంటే మనకు పిల్లరా మన శరీరం మార్పు, అదే చెప్తున్నాను. ఎత్తబాటు అంటున్నాం, మంచిదే. కానీ నేనే చెప్తున్నా ఈ రాత్రి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడదు. నీ శరీరం మార్పు జరిగే ముందు పరిశుద్ధులు తిరిగి లేపబడతారు. వాళ్ళు నీకు కనపడాలి, నీవు వారిని గుర్తించాలి. అవసరమైతే ఆయన కూడా వచ్చి అంటాడు, విలియం బ్రహ్మం వచ్చి అంటాడు, ఏ బ్రదర్, ఏ సిస్టర్, నువ్వు అపోస్తుల బాధ విన్నావు కదా, యేసుక్రీస్తు నామములో బాప్తిసం, ఆ 7వ దూత నేనే. అది ఎప్పుడైతే ఆ సూచన, ఆ సందర్భాన్ని నువ్వు కలిగి ఉన్నావో కనురెప్పపాట్లో నువ్వు మార్పు చెందుతావు. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేనంటే ప్రోక్త మాట్లాడుతున్నాడు చూడండి. మత్స్య శరీరమును మరణమును చూడవు, ఒక క్షణములో మారుతాం. గాలి అకస్మాత్తుగా వీచినట్లుండును. మీరు అబ్రహాము వలె ముసెత్తనములో నుండి యవ్వనమునకు మారుదురు. హల్లెలూయా. ముసలి స్త్రీలు యువతులుగా మారుదురు. ఈ అకస్మాత్తుగా మార్పును బట్టి నీ ఆలోచన పయనించినట్లే ఉండును. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను తెలుసా మీకు? నేను ఎత్తబడతాను, నా శరీరం మార్పు చెందుతుంది. నేను పౌలుని చూడాలి, నేను పేతురుని చూడాలి, నేను మేరీని చూడాలి. నా కాలపు ప్రవక్త బంగారు లాంటి వర్తమానం తీసుకొచ్చాడు, నేను ఆయన చూడాలి అనే తలంపులే మీకుండునుగాక, అనే ఆలోచనలే మీకు వచ్చునుగాక, అనే తలంపులే మీరు కలిగి ఉందురుగాక. మీరు క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటినే మీరు ఎదుగుతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఆలోచన అంట ఇందాక చెప్పేశాను కదండి, అర్థమైందా? వ్యవహారం వెళ్ళాలనుకుని ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకి ఇంట్లో వాళ్ళకి తెలిసిపోద్ది. నువ్వు సరిపడిరా, కూర ఏమీ లేదు, ఏదోటి అంటాం. ఇప్పుడు కూరలోకి తెచ్చే కార్యక్రమం కాదు ఇది. నీ కొరకు సిలువ రక్తం గాచి, నీ కొరకు ప్రాణం పెట్టి, అనేక యుగాలలో, అనేక తరాలలో నుండి నీ కొరకు దాచి ఉంచినటువంటి ఆ గొప్ప శ్రేష్టమైన వాక్యాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి కలుసుకోబోతున్నాం మనం. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. అందుకని అంతకుముందే పునరుద్ధానము చెందిన వారిని చూచెదవు. దేవుని స్తోత్రం. ఓ ఎట్టి గడియ, అప్పుడు మనందరం వారితో చేరదము, అప్పుడు ప్రభువును మధ్యాకాశంలో కలుసుకొనుటకు కొనుపోబడుదుము. అందరూ చప్పలు కూడా దేవునామాన్ని మహిమపడదామా? దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఆ విధంగా సిద్ధపడి ఉండాలని నా కోరిక, నా ఆశ, ప్రభు యొక్క ఆశ కూడా అదే. దయచేసి లోకంలో ఎదురవుతూ ఉంటాయి, అలా జరగనివ్వండి. అయ్యి వాటి కోసం థింక్ చేయకండి. నీ ముందు ఒక శ్రేష్టమైన రాజ్యం ఉంది, శ్రేష్టమైన సాక్షి సమూహం ఉంది. హల్లెలూయా. అలా మరణమున్నా వీడు మరణం అవడం, వీడు మా విమోచకుడు అని ప్రార్థన చేసి నైల్ నదిలో అంటే వాక్యానికి అప్పగిచ్చేశారు. హల్లెలూయా. మనం కూడా దేవుని సమర్పించుకున్నప్పుడు ఆయనే మనల్ని
కాపాడే దేవుడు, శ్రద్ధ వహించే దేవుడు, బలపరిచే దేవుడు. ఆ విధమైన దర్శనాలు, ఆ విధమైనటువంటి కలలు, ఆ విధమైన ఆలోచనలతో, ఎదురు చూపులతో మీరు రోజు జీవించాలని ఆశపడుతూ నేను ముగిస్తున్నాను. దేవుడు మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. బలపరచండి తండ్రి. ఆ విధమైన పట్టుదల మాకు ఇవ్వండి నాయన. ఆ విధమైన ఆసక్తిని మాకు ఇవ్వండి తండ్రి. మా ప్రార్థనలే వారిని లేపుతాయని, మా పలుకబడిన మాటే వధువే వారిని లేపుతాదని మాకు తెలియచేసే ప్రభువా, ఆ విధమైన సిద్ధపాటును మా సంఘానికి దయచేయ నాయన, నా కుటుంబానికి దయచేయ ప్రభువా, ఈ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఎంతో ఆసక్తిగా, మరి ఎంతో దూరమైనప్పటికీ నీ బిడ్డలు వచ్చారు నాయన. దగ్గర ప్రాంతాల వారు అనేక మంది రాలేకపోయారు. దయచేసి ఆ బిడ్డలను క్షమించండి, మన్నించండి ప్రభువా. వచ్చిన బిడ్డలను బట్టి మీకు ఎన్నో వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యాన్ని శత్రువు ఎత్తుకుపోకుండా నాయన, వారు కూర్చున్నప్పుడు, వారు పండుకున్నప్పుడు, వారు లేచినప్పుడు ఆ విధంగా ధ్యానించడానికి సహాయం చేయను ఆయన. యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పావు నాయన. అట్టి గొప్ప ధన్యత మా అందరికి మీకు దయచేయండి తండ్రి. రాలేని బిడ్డలను క్షమించండి. ఇదిగో శుక్రవారము జరిగే ఆల్నైట్ ప్రార్థన కొరకై సంఘమంతటిని సమకూర్చండి నాయన. సంఘమంతటిని మీరు బలపరచండి నాయన. సంఘమంతటిని కూడా ప్రేరేపించండి నాయన. ఆ ప్రార్థన ద్వారా నాయన నీ కృప పొందేవారుగా, ఆ ప్రార్థన ద్వారా మా పరిస్థితులను చక్కబరుచుకునేవారుగా, ఆ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందుకునేవారుగా నీ బిడ్డలు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన యవన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు స్కూళ్ళకి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు. బిడ్డలను దీవించిన ఆయన ఆశీర్వదించండి. రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభువా. ఇదిగో నాయన చిన్న పనులు చేసుకుంటున్నారు, ఆ బిడ్డలు కూడా మీరు తోడుగా ఉండండి. జాబులు చేసుకుంటున్నారు, వారికి కూడా తోడుగా ఉండండి. ఇదిగో చేతి పనులకి వెళ్తూ ఉన్నారు, చేతి వృత్తులు చేస్తూ ఉన్నారు, వారిని కూడా దీవించండి ప్రభువాని, సమృద్ధిగా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభువా, మరి పండు భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ కుమారుడికి రాత్రి కాలంలో మరి ఇంటి సమీపంలోనే యాక్సిడెంట్ అయింది ప్రభువా. 2 జబ్బలు జారిపోయినాయి. ఆ కుమారుని ఒకసారి చూడండి ఆయన, ఆ కుమారుని ఒకసారి దర్శించండి, ఆ కుమారుని రక్షించండి నాయన. ప్రభువా, ఈ గాయము ద్వారా ఆ కుమారుని దగ్గరికి వచ్చి తండ్రి, నేను సొంత రక్షకునిగా అంగీకరించి, నీ రక్తములో వారి పాపాలను కడిగి వేసుకుని నీ కృప పొందే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ గ్రామంలో ఇదిగో మధ్యాహ్నము సునీల్ మేనల్లుడు యాక్సిడెంట్ అయింది ప్రభువా. భీమవరాన్ని అక్కడ చేర్చుకోలేదు. ఆ కుర్రవాడిని యవనస్తుడు విజయవాడ తీసుకెళ్లారు ప్రభువా. ఆ కుమారుని చిత్తమైతే నేను కూడా ఆ కార్యాన్ని కళ్ళతో చూశాను, ప్రార్థించాను ప్రభువా. నాయన త్రాగుబోతులు అయిపోయి పెళ్ళి కాకుండానే ప్రభువా వారు మరణాలు, మృత్యువు చేతులు పడ్డారు ప్రభువా. ఇర్మియా ప్రవక్త చెప్పాడు, మరణం కిటికీలెక్కి చూస్తుంది. రక్షణ లేకుండానే, మార్పు లేకుండానే పెళ్ళి కాలేదు, ఏమీ కాలేదు నాయన. తల్లిదండ్రులకు పుత్రస్వాకము. నీ చిత్తమైతే ఆ బిడ్డ కవిదేతలు పాపాలు క్షమించి, నీ చిత్తమైతే ఆయుష్నివ్వండి నాయన. ఆ ఆయుష్ కూడా నీ కొరకు బ్రతకటానికే, నీ కొరకు నిన్ను నమ్మటానికే, నీ కొరకు జీవించటానికే ఆ యవనస్తుని దర్శించమని ఇవో సునీలు పలుమార్లు ప్రార్థించమని కోరాడు. సేవకునిగా ప్రార్థిస్తున్నాం. ఇగో సంఘ బిడ్డలు కూడా విన్నారు కనుక వారు కూడా అబ్బాయి కోసం ప్రార్థిస్తారని నేను నమ్ముతున్నాను ప్రభు. తప్పకుండా నాయన నరకానికి వెళ్ళిపోకుండా ఆ కుమారుని మీరు తప్పించండి, నీ చిత్తానికి అప్పగిస్తున్నాను. అలాగే బిడ్డలు బళ్ళు మీద, ఆటోల మీద వెళ్తున్నారు నాయన, వారి ఇంటికి వెళ్ళేంత వరకు నా యొక్క దూతలను ఉంచండి నాయన. క్షేమకరమైన ప్రయాణం వరకు దయచేయమని, ఇంతవరకు వాక్యం అందిన దాసుని మీరు బలపరచమని, కృప చూపమని, ఈ చిన్న పరిచర్యను ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప అయిన ప్రేమ, సమాధానము వాక్యమైన బిడ్డలందరికీ సార్వత్రిక సంఘమునకును గొప్ప మేలుకొలుపు అనుగ్రహించబడును గాక. ఆమేన్.